అలాగే ఏదైతే మండలంలోని ఇంకా కొన్ని గ్రామాల్లో సర్పంచ్గా వార్డు సభ్యులుగా కూటమి చెందిన వారికి వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ముందు మనకు అవకాశం ఉంది కాబట్టి భగవంతుడు ఈ అవకాశాన్ని మనకి ఇవ్వలేదనుకోవడం తప్పించి ప్రజలందరూ మనకి కోరుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలతో కొన్ని ఓటమి పనులు జరగచ్చు. రానున్న రోజుల్లో ఏదైతే నవీపేట మండలంలో గతంలో ముగ్గురు సర్పంచులు ఉండేవి, ఆ రోజున ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది ఏర్పాటు చేసుకోకుండా నేను మండల అధ్యక్షుడిగా ఎదిగానంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రతి ఒక్కరి బలం ఉంది, వారి ప్రోత్సాహం ఉంది. వారి ప్రోత్సాహంతో రెండవసారి మండల అధ్యక్షుడు ఎన్నిక జరిగింది. ఆ మండల అధ్యక్షుడికి రావాల్సిన ప్రోత్సాహం ఏంటంటే మా గ్రామం నన్ను ప్రోత్సహించి మొదటి ప్రయత్నంలోనే నన్ను ఒక 15 రోజులు సర్పంచ్ చేసుకుంటే సర్పంచ్గా నిలబెట్టింది. అలాంటి గ్రామం ఈదాకా తీసుకొచ్చే అవకాశం నాకు ఇచ్చింది. ఈరోజు మా గ్రామంలో ఓటమి చెందిన దానికి నేను ఎలాంటి బాగుంది, ఎందుకంటే వారు ముందుకు సాగమని చెప్పారు తప్ప నన్ను వెనక్కినట్లేదు. కాబట్టి వారి బలం ఇప్పటికీ నాకు ఉంటుందని ఆశిస్తాను. ఏదైతే ఈరోజు ఈ సమావేశం ఎప్పుడంటే 5 సర్పంచులు, 8 మంది ఉప సర్పంచులు, 60కి పైగా వార్డు సభ్యులు ఉన్నాం. మనం ఈరోజు రెండో స్థానంలో 3వ స్థానంలో ఉండొచ్చు. స్థానం అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. రానున్న రోజుల్లో ఎలక్షన్లో నీ ఎంపిక ఎవరున్నారు అంటే 60 మంది వార్డు సభ్యులు ఉన్నారు, 8 మంది ఉప సర్పంచులు ఉన్నారు, 5 సర్పంచులు ఉన్నారు. పాండవులు లెక్క భావిస్తాను. ఎందుకంటే ఇలాంటి మనం నవీపేట మండలంలో ఈ జెండా ఎగరేయాలంటే వీరందరికీ ఉత్సాహం అవసరం, అలాగే కార్యకర్తల ఉత్సాహం కూడా అవసరం. మీరందరూ ఉత్సాహపడచ్చు. రానున్న రోజుల్లో ఇప్పటికే మన స్థానిక ఎలక్షన్లో, రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో పెద్ద మొత్తంలో పోవడానికి మనకు ముందుగా అవకాశం లభించింది. కాబట్టి దాని భావనే చూసుకుంటాము. ప్రతి ఒక్క సర్పంచ్కు వాళ్ళ గ్రామం తరఫున, మా మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సోదరులు గంగాధర్ గారికి, తొంగిల్ నుంచి సర్పంచ్గా ఎన్నికైనటువంటి కాంతారావు గారికి, మాంతం నుంచి ఎన్నికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు కానీ, సర్పంచులు కానీ, వార్డు సభ్యులు కానీ స్వతహాగా వాళ్ళ శక్తితోటి గెలిచి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు. ఎన్నో రకాలుగా సర్పంచులుగా అటు ఇటు అయినటువంటి వ్యక్తులను మేము పోటీలో కూడా చాలా గ్రామాల్లో కూడా పెట్టలేదు. ఇక్కడ తక్కువ గ్రామాల్లో పోటీ పెట్టినా ఎక్కువ శాతం గెలిచి వచ్చినటువంటి సర్పంచులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఒక్కొక్కరికి ఒక చరిత్ర ఉంది. ఎడుపల్లి మండల హెడ్ క్వార్టర్ను కైవసం చేసుకున్నట్టయితే ఎడుపల్లి మండలం మొత్తం కైవసం చేసుకున్నట్టే అని చెప్పేసి ఒక రామచంద్ర గారు ఆ రోజు పోటీ చేసే సందర్భంలో తను జెడ్పీటీసీకి పోటీ చేయాలనుకున్నా పార్టీ ఇంట్రెస్ట్ తోటి పార్టీని నిలపడానికి అక్కడ మండల హెడ్ క్వార్టర్ యోధాను ఏదులు ఉన్నటువంటి ఎడుపల్లి హెడ్ క్వార్టర్లో సర్పంచ్గా రామచందర్ అక్కడ ఎన్నికై రావడం, మన బ్రాహ్మణపల్లిలో సర్పంచ్ గెలిచినా, టానాకాలంలో సర్పంచ్ గెలిచినా ఎడుపల్లి మండల హెడ్ క్వార్టర్ పోయినట్టయితే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ ఎడుపల్లి అడుగుపెట్టడమంటే దాని సంకేతం ఏంటంటే వచ్చే రోజుల్లో ఎడుపల్లి జెడ్పీటీసీ ఎంపీపీ మనం కైవసం చేసుకుంటున్నామనడానికి ఇది కేవలం ఒక నిదర్శనం. ఈ గెలుపుతోటి రేపు పొద్దున అక్కడ జెడ్పీటీసీ ఎంపీపీ ఇద్దరు పార్టీలు పోటీ చేయాలన్నా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసేటువంటి అవకాశం ఉందని చెప్పేటువంటి సందర్భం రామచంద్ర కల్పించినందుకు ప్రత్యేకంగా రామచంద్రను అభినందిస్తా ఉన్నాను. ఇంకా మన పోరాట యోధుడు, అపర చాణక్యుడు, గెలుపు కన్నా ముందే అన్ని కుల సంఘాలను ఎంపీ గారి దగ్గర తీసుకొచ్చి ఈ కులం ఆ కులం అనుకున్న కుర్మ, గొల్ల, ఒడ్డెర, ఆదిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాలను తీసుకొచ్చేసి కులం పెద్ద మనుషులను ఎంపీ సాబ్ దగ్గర కల్పించి ఇక నీకు ఈ సంఘం ఇస్తా, నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా అని చెప్పేసి నామినేషన్ కన్నా ముందే గెలిచిపోయింది అని పేరు తెచ్చుకున్నటువంటి నీల గ్రామ సర్పంచ్ మన యోగి ఆర్థికంగా దెబ్బతిన్న
పంట వ్యవసాయంలో పంట పొలాలు మునిగిపోయినా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కష్టంలో అనుభవించుకుంటూనే చిరునవ్వుతోటి అక్కడ వాళ్ళ యోగి అండ్ టీం అక్కడ ఉప సర్పంచ్ దగ్గర నుంచి వార్డు మెంబర్ల దాకా అక్కడ కైవసం చేసుకున్నారంటే రేపు భవిష్యత్తులో రెంజల్ మండలాన్ని కూడా మనం కైవసం చేసుకుంటున్నాం అనేది సంకేతం మనకు కనిపిస్తా ఉంది. ఆ రకంగా మనం ముందుకెళ్తాం. ఇక్కడ నడిపేడు మండలంతో కూడా ఎవరితోటి గట్టిగా కొట్లాడకుండా అందరిలో మంచివాడు అనిపించుకుంటూ ఎక్కడ కూడా కనిపించకుండా ఈరోజు గంగాధర్ ప్రత్యేకంగా జెన్నెపల్లిలో ఈరోజు సర్పంచ్గా గెలిచి రావడం, వార్డు సభ్యులుగా ఉప సర్పంచ్గా వీరేందర్ కొద్దిగా మాకు టీడీపీ నుంచి కొద్దిగా అటు ఇటు జంపు చేద్దామా జిలాని లెక్క ఉందామన్నా కానీ చివరకు ఈరోజు మాత్రం వీరేందర్ రావాల్సినటువంటి సందర్భం. అదే రకంగా ఇక్కడ చూసుకున్నట్టయితే తుంగిని చూసుకున్నట్టయితే కాంతారావు కూడా అక్కడ తుంగిలో ఉన్నటువంటి గ్రామం చిన్నదైనా రాజకీయంగా యోధాను ఉన్నటువంటి తుంగిడిలో కమ్యూనిటీ పరంగా చూసినా ఇంకొక పరంగా చూసినా అక్కడ కూడా కాంతారావుకు రాజకీయ అనుభవం తక్కువ ఉన్నా మన అభిమానైనా రాజకీయంలో నేను కూడా పోటీ చేస్తా, నేనెందుకు సర్పంచ్ కావద్దు అని ఒక జిద్దుతోటి తుంగి నుంచి నిలబడి కాంతారావు కూడా నిలబడడం జరిగింది. అదే రకంగా మాంతంలో చూసుకున్నట్టయితే రాజు అక్కడ మన భూషణ్ ప్రధానంగా వాళ్ళ టీము శ్రీనివాసు వీళ్ళందరూ కలిపి గట్టిగా పోరాటం చేసి మాంతంలో కూడా నువ్వా నేనా అంటే అది ఒక కడప లెక్క కనిపించింది. నేను మాంతం వెళ్ళినటువంటి సందర్భంలో మనకున్నటువంటి వార్డు సభ్యులు మనకున్నటువంటి ఉప సర్పంచ్ మన సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ముఖం చెల్లక సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు దొడ్డిదారిన పోయి మేము ప్రమాణ స్వీకారం చేస్తామని ఇది ఒకటి నేను ఒకటి మాంతంలో చూశాను. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా పోరాటం చేయండి. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు ఎప్పుడు కూడా మేము అండతోటి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మన పిల్లల్లో చూసినట్టయితే ఉప సర్పంచ్ సోదరుడు నవీన్ మొదటి నుంచి కూడా ఇనామినేషన్ అయిపోయిండు. వినోద్ యొక్క కర్ణాకర్ కూడా కష్టపడ్డారు. కర్ణాకర్ కొద్దిగా ఆవేశం ఎక్కువ, రాజకీయం తక్కువ. ఆవేశంతో చాణిక్యుడు లెక్క చతురత వాడింటే వినోద సర్పంచ్ కూడా మనం కైవసం చేసుకునే వాళ్ళం. ఆవేశంతో కొన్ని సర్పంచ్ సీట్లు మనం దెబ్బతింటాం. ఈ రోజు చూసినట్టయితే కమలాపూర్లో కూడా శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ అయ్యాడు. అక్కడ కూడా మనకు సర్పంచ్ కావాల్సిందే. పాపం కమలాపూర్లో ఉన్నటువంటి సర్పంచ్ సోదరుడు గట్టిగా పోటీ చేసిండు. లాస్ట్ మినిట్ వరకు గెలుస్తున్నామనే అభిప్రాయం మనకు కలిగింది. కాకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి కమలాపూర్లో ఎప్పుడు ఎవరికి చేతిస్తారో అర్థం కానటువంటి విషయంతో మన క్యాండిడేట్ అక్కడ కొంత ఓటమి చెందడం జరిగింది. కానీ భవిష్యత్తులో అక్కడ కూడా వాళ్ళు మంచి పాట వేసుకునేటువంటి అవకాశం ఉంది. మన దగ్గర ఇక్కడ కోర్సులే చూసినట్టయితే సోదరుడు సందీప్ 10కి 10 మనకు అక్కడ వచ్చేటువంటి 12 మందిలో 10 సోదరుడు సందీప్ అక్కడ వచ్చేవరకంటే గట్టిగా పోరాటం చేసి అక్కడ మనకు సర్పంచ్గా న్యూట్రల్లో ఉండి అక్కడ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి గెలుచుకున్నటువంటి ఘనత సందీప్ వాళ్ళ టీం కూడా దక్కుతా ఉంది. అబ్బాపూర్ గ్రామంలో చూసినట్టయితే అబ్బాపూర్ తగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం, కేంద్ర మంత్రి కావడం, 7 ఓటమి కూడా రేపు మీ విజయానికి ఒక సంకేతం కిందనే భావించుకుంటూ ప్రజల మధ్యలో ఉండి ఓటమి చెందిన వాళ్ళు ధైర్యంగా ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలతో ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. గెలుపు ఓటములు సహజం. రాజకీయాల్లో ఉన్నప్పుడు భగవంతుడి ఆశీస్సులు కూడా అవసరం. గెలుపు ఓటములతోటి కాదు, మనము ఓడినా గెలిచినా ప్రజా సంబంధాలు పెట్టుకుంటూ ప్రజలతోటి మమేకమే ఉన్నప్పుడు ప్రజా జీవితంలో మనకు ఉండాలి. దాంట్లో చూసినట్టయితే జెండేపల్లి గ్రామాన్ని మీరు ఆదర్శంగా తీసుకోండి. అక్కడ మన దగ్గర ఉన్నటువంటి నాయకులు గతంలో వార్డు సభ్యులుగా నన్ను గెలిచొచ్చినప్పటికీ తర్వాత రోజుల్లో కొద్దిగా వెనుకబాటుతనంగా కనిపించినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పుంజుకొని వీటుగా భారీ మెజార్టీతో గెలిపించుకున్నందుకు జెండేపల్లి గ్రామ టీం అందరినీ కూడా ఇక్కడ నేను ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. అందరూ కూడా కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి. సోదరుడు మన మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నాగేశ్వర్ సరైన కాదు, మొట్టమొదటి రోజునే సరైన కాదు గెలుపు ఖాయమని చెప్పేసి మనకు అక్కడ కనిపించింది. కాకపోతే సరైన రెండోసారి పోటీ చేయడము, అక్కడనే ఉండడము, మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండడము, మండలంలో ఉన్నటువంటి బాధ్యతలు
3 రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అభ్యర్థులను అటు ఇటు చేసుకోవడంలో గ్రామంలో కొంత కాన్సన్ట్రేషన్ చేయలేక సరే అని కూడా ఒక అడుగు ఒక స్టెప్ తప్పుడు వేసి ఒక వర్గానికే నేను ఈ రకంగా డబ్బిస్తానన్నప్పుడు ఆ రకమైనటువంటి ప్రలోభలో మిగతా వాళ్ళు కొంత వ్యతిరేకత అయిపోయి కొంత మన పార్టీ అభ్యర్థికి అక్కడ ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ నీ మీద ఉన్నటువంటి యువకుడిగా నీవు ఉన్నటువంటి అందము నీ మీద ఉన్నటువంటి సందర్భం దాంట్లో రాజక్క తప్పు చేసింది, పోటీ చేయమన్నా రాజేందర్ తప్పు చేసిండు, శ్రీకాంత్ తప్పు చేసిండు, శ్రీనివాస్ గౌడ్ తప్పు చేసిండు, పోటీ చేయండి నామినేషన్ వేయండి అని నేను చెప్పిన ఏదైనటువంటి పరిస్థితిలో వాళ్ళ మీద నేను కొంత నిరుత్సాహంగా ఉన్నా, కొంత నారాజుగా ఉన్నా. కాబట్టి భవిష్యత్తులో మీకు ఇటువంటి తప్పులు జరగకుండా రేపు రేపటి హెడ్ క్వార్టర్లో కూడా ఒక మంచి నాయకుడిని తయారు చేయడానికి మేము ముందుంటాము. మీ అందరూ కూడా నాయకుడు కావాలని కోరుకున్నటువంటి వ్యక్తిని మీరు కొంత వెనుకకు వేయడంలో కొంత పార్టీకి కూడా కొంత నష్టం జరిగినటువంటి విషయం కొద్దిగా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అయినప్పటికీ ఈరోజు సాలూరులో చూసినట్టయితే అక్కడ గంగాధర్ వీరచితంగా పోటీ చేసిండు. మన మండల పార్టీ అధ్యక్షుడు సాలూరు మండల పార్టీ అధ్యక్షుడు అక్కడ గెలవడం జరిగింది. సోదరుడు సుదర్శన్ రెండోసారి సరైన సుదర్శన్కు రెండోసారి పోటీ చేయడం వల్ల కొద్ది గ్రామాల్లో కొంత ఈ పోయినసారి ఓడిపోయినటువంటి వ్యక్తులకు కానీ కొంత మీద ఉన్నటువంటి అభిమానంతో అక్కడ సుదర్శన్ కూడా ఓటమి చెందడం జరిగింది. అధికార అహంకారంతో కాంగ్రెస్ వాళ్ళు మేము గెలిచినామని చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూసినా గెలిచినటువంటి వ్యక్తులు మా వాళ్ళని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. మీకు మీ వాళ్ళ మా వాళ్ళ అని చెప్పేది రేపు పొద్దున జరిగేటువంటి ఎన్నికలు పార్టీ పరంగా రేపు ఎన్నికలు వస్తాయి. పార్టీ పరంగా ఎన్నికలు వచ్చేటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎక్కడ పువ్వు ఉందో అక్కడ పువ్వు మీద ఓటేద్దామని చెప్పేసి ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి మనం ఇప్పటికైనా కానీ ఈరోజు మన కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేసుకొని ఇప్పుడు జరిగినటువంటి తప్పు భవిష్యత్తులో జరగకుండా ఒక అడుగు ముందుకేసుకొని మనం ప్రయాణం చేసినట్టయితే మనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచులు కూడా మీరు మంచి పేరు తెచ్చుకోండి. మీరు ఎక్కడ కూడా సెట్ బ్యాక్ కాకండి. అధికారంలో ఉంటే ఫండ్స్ వస్తాయి, అధికారంలో లేకుంటే ఫండ్స్ రావు అనేది ఆ భ్రమలు తొలగించుకోండి. మనకు వచ్చేటువంటి గ్రామ పంచాయతీ నిధులు ఏ ఫైనాన్స్ నుంచి వచ్చినా, కేంద్రం నుంచి వచ్చినా, రాష్ట్రం నుంచి వచ్చినా పర్ క్యాపిటల్ ప్రతి మనిషికి సగటున ఎంత డబ్బు రావాలంతా మీ సర్పంచ్ అకౌంట్లోకి వస్తుంది. ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ళైనా ఇంకా ఏదైనా మీరు సర్పంచ్ గా సంతకం పెట్టి మనం ఎన్నికల్లో పోరాటం చేసినాం, ముందుకెళ్ళాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను పార్టీలో పనిచేస్తున్నాను. 91లో పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మడం తిప్పకుండా పార్టీకి సేవ చేస్తూ పార్టీలో నేను సర్పంచ్ కాకముందు కూడా భారతీయ జనతా పార్టీ పేరు చెప్పుకొని మా గ్రామంలో సుమారుగా ఇందిరమ్మ కాలనీగా 40 ఇళ్ళు శాంక్షన్ చేసి అప్పటి సుదర్శన్ రెడ్డి గారితో ఏకైక వ్యక్తిగా కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా కానీ నేను కొట్లాడి అక్కడ 45 ఇళ్ళు కట్టించడం జరిగింది. అదే స్ఫూర్తితో గ్రామంలో పనిచేస్తూ అలాగే ముందుకెళ్తూ 2 సార్లు నాపై ఆ గ్రామ ప్రజలు కానీ మన పార్టీ కార్యకర్తలు కానీ నాపై నమ్మకంతో అక్కడ 2 సార్లు కూడా సర్పంచ్గా గెలిపించడం జరిగింది. గతంలో మా మిసెస్ ఇప్పుడు నేను కూడా సర్పంచ్గా జాయిన్ చేయడం జరిగింది. అయితే అనేక మార్లు అనేక పార్టీలతో కొట్లాడి మేము కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈనాడు అనేత భావించదన్న ఎవరు కూడా పార్టీ యొక్క స్ఫూర్తి అనేది తగ్గుతూ వస్తుంది. కార్యకర్తలపై పార్టీ యొక్క నేషనల్ పార్టీగా అనుసరించే విధానాన్ని ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా ప్రభుత్వం పార్టీ కానీ అనుసరించడం లేదు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడా కూడా ముందుకు వచ్చి వారికి మేమున్నామనే అండదండలు తక్కువైనాయి. దయచేసి ఆ యొక్క దాన్ని మనమందరం కూడా ఆ భర్తీని గురించి కార్యకర్తలకు స్ఫూర్తి తెచ్చి రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి 5 సంవత్సరాల మన ఎంపీ గారిగా ఉండి ఏ ఒక్క సర్పంచ్ గారికి కూడా సరిగా నిధులు కాలేదు. దానికి ఒక కారణం ఏంటంటే కరోనా టైంలో మనకి 2 సంవత్సరాలు కూడా ఏ ఎంపీ గారికి కూడా ఫండ్ ఇవ్వలేదు. అప్పుడు సర్పంచ్ గారు ఎంపీ కింద కానీ ఫండ్ ఇవ్వలేదు. తర్వాత కాలంలో ఫండ్ వచ్చినా కానీ
మన నవ్వుపేట గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఫండ్ వచ్చింది కానీ బీజేపీ ఎంపీటీసీలకు ఫండ్ రాలేదు. అది చాలా బాధాకరం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎంపీ గారికి మీ ద్వారా విన్నపం చేస్తా ఉన్నాం. మేము ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం కూడా 25 లక్షల రూపాయల ఫండ్ రావాలి ఖచ్చితంగా. పెద్ద గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల ఫండ్ రావాలి. ఆ విధంగా అయితే మనం గ్రామాల్లో పనిచేయగలుగుతాం. రాబోయే రోజుల్లో ముందుకెళ్తాం. దాన్ని మీరు బాధ్యతగా వహించి ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారని ఆశిస్తూ చాలా విషయాలు మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మొత్తంగా బోధన్ నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే సుమారు 16 సర్పంచులు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. అలాగే కాకుండా సుమారు 20 ఉప సర్పంచులు గెలవడం జరిగింది. అలాగే వార్డు మెంబర్లు కూడా అత్యధిక స్థానాల్లో గెలవడం జరిగింది. అంటే గతానికి ఇప్పటికీ చాలా వేరియేషన్ వచ్చింది. పార్టీ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మీ యొక్క సపోర్ట్ తోటి, మీ అందరి కృషితోటి బ్రహ్మాండంగా డే బై డే డెవలప్ అవుతూ వస్తుంది. ఇకపోతే కొన్ని చోట్ల ఊహించినటువంటి సంఘటనలతో కొన్ని చిన్న చిన్న తప్పులతో మనం ఓడిపోవడం జరిగింది. కానీ ఓడిపోయిన దగ్గర కూడా తప్పకుండా మనం ఎప్పటికీ ప్రజల్లో ఉంటాం, భారతీయ జనతా పార్టీలో ఉంటాం. మన పార్టీకి వేరే పార్టీకి ఉన్న డిఫరెన్స్ అదే. ఇకపోతే సర్పంచులందరికీ ఎవ్వరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఢిల్లీ నుంచి మీకు ఫండ్స్ వస్తాయి గ్రామాలను డెవలప్ చేసుకోవడానికి. కాబట్టి మీ గ్రామాలకి ఎంపీ ఇందాక మోహన్ రెడ్డి గారు అంటే ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ ఫండ్స్ని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సర్పంచులు ఉప సర్పంచులు ఉన్న దగ్గర, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున కాంటాక్ట్ చేసిన గ్రామాలలో కూడా తప్పకుండా ఈసారి ఎంపీ ఫండ్స్ వచ్చేటట్టు చూస్తామని చెప్పేసి ఈ సభగా తెలియజేస్తున్నాం. సర్పంచ్లకు ఉన్న భారత రాజ్యాంగంలో సర్పంచ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీకు ఒక ఎమ్మెల్యే కానీ చెక్ పవర్ ఉండదు, ఎంపీకి చెక్ పవర్ ఉండదు, మంత్రికి చెక్ పవర్ ఉండదు, సెంట్రల్ మినిస్టర్ చెక్ పవర్ ఉండదు, సీఎంకి చెక్ పవర్ ఉండదు. భారతదేశ రాజ్యాంగం మొత్తంలో చెక్ పవర్ ఉన్న ఏకైక వ్యక్తి సర్పంచ్ మాత్రమే. కాబట్టి సర్పంచ్ కూడా రాబోయే రోజుల్లో కూడా వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, ఇక 3 ఇయర్స్లో వచ్చే ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా బ్రహ్మాండమైన భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్కి ఆపోజిట్ పార్టీ కింద బోధన్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేయడానికి రెడీగా ఉంటారు. కానీ మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు వేయడానికి రెడీగా ఉన్నారు. మనం నాయకులుగా విడిపోకుండా చిన్న చిన్న మనస్పర్ధలు ఏమన్నా ఉన్నా కూడా ఒకటిగా ఉండి ప్రజల్లోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ మరింత శక్తివంతంగా చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.
వర్ధిల్లాలి